మన చుట్టూ చూడడానికి చాలా మంది మనుషులు ఉంటారు. వీళ్ళకి ఏంటి బాధ, వీళ్ళకి అసలు లోన్లీనెస్ తెలుస్తుందా, వీళ్ళు ఏ ఆపద వచ్చినా ఏ బాధ వచ్చినా చాలా మంది వారి చుట్టూ ఉన్నారు. వారి ఆపదలో వారికి సహాయంగా ఉంటారని చూసేవారు నేను గురించి అనుకోవచ్చు. నీ ఒంటరితనం వారికి తెలియకపోవచ్చు. నీ చుట్టూ ఇంతమంది ఉన్నా నువ్వు ఒంటరితనం అనుభవిస్తున్నది ఇతరులకు కనబడకపోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, వారు అబద్ధములాడువారు, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురని దేవుడు చెప్తున్నాడు. ఉన్నారా ఇలాంటి మనుషులు నీ చుట్టూ? వారు నీతో ఎంతో చక్కగా సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పి ఎంతో చక్కగా నేను పలకరించను. ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు, మిమ్మల్ని ఇంటికి వద్దాం అనుకున్నాము, మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాము, అసలు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం అని చెప్పేసి చాలా తేనె వంటి మాటలు, తియ్యపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ వారి అంతరంగంలో ఏముంటుందంటే అండి, ద్వేషం, కుళ్ళు. అమ్మో వీళ్ళు ఇంత ఎదిగిపోయారు, ఎలా వీరిని ఎలా ప్రోక్ చేయాలి, ఎలా వీరిని పడగొట్టేయాలి అని వారు ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది మాటల్లో అండి మాట్లాడే కొద్ది, నాన్న ఏం చేస్తున్నావు నాన్న, ఎలా ఉన్నావు నాన్న అని ఫోన్లో హడావిడి చేసేస్తుంటారు. అమ్మో అసలు బాబుని చూడాలనిపిస్తుంది, మేము వచ్చేస్తామని చాలా హడావిడి చేసేస్తుంటారు. లేదా మన మీద లేనిపోని ప్రేమలు ఒలకబోస్తూ ఉంటారు మనం దూరంగా ఉన్నప్పుడు. అదే మనం దగ్గరికి వస్తే వారు మన దరిదాపుల్లో కూడా కనపడరండి. మనం ఎంతో ఆశీర్వదింపబడిన స్థితిలో ఉన్నప్పుడు వారు మన చుట్టూ అసలు బెల్లం చుట్టూ ఈగల వరే వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం కష్టాల్లో బాధల్లో ఉన్నామో వారు కూడా మన దరిదాపుల్లో కనిపించరు. వారి మనసుల్లో ఎంతో ద్వేషం, ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రం వారి నిండా వారు నింపుకొని లోపల ఒకటి బయటకు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. వారు ఎప్పుడు అబద్ధాలు పలికేవారే. మరి లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడేవారు కూడా అబద్ధపు మాటలు మాట్లాడేవారే. కానీ ఇలాంటి మనుషులతో నువ్వు విసిగిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, నేనున్నాను నీకు. దేవుడు ఏమంటున్నాడు, ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుతున్నది నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా ఉండాలంట. మరి ఇటువంటి వారు నీ చుట్టూ నేను సరౌండ్ చేసి నిన్ను లోన్లీనెస్ లోకి నెడుతున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? దేవుని నమ్ముకొని నువ్వు మౌనంగా ఉండాలంట. నువ్వు దేవుని దగ్గర లోపల ఒకటి పెట్టుకొని బయట ఇంకోటి దేవుని దగ్గర మాట్లాడకూడదు. నీ మనసులో ఏదో ఒక ఆలోచన పెట్టుకొని దేవుని దగ్గర ఇంకో ఆలోచనతో నువ్వు మాట్లాడకూడదు. కానీ నువ్వు ఆయన నమ్ముకొని మౌనంగా ఉండాలంట. ఆయన దగ్గర నీ బాధ ఏంటో చెప్పుకొని, నా బాధ నేను దేవునికి చెప్పాను, ఇంకా నేను వదిలేస్తానని చెప్పి నువ్వు వదిలేయాలి. అప్పుడు ఆయనలో మనకేం కలుగుతుందంట, నిరీక్షణ కలుగుతుంది. మరి చూడండి, ఎవరైనా ఈ లోకస్తులు మనకి ఏదైనా హెల్ప్ చేస్తారు, ఏదైనా మాట ఇచ్చి వారు వదిలి వెళ్తారేమో, కానీ నా యేసయ్య ఎప్పుడు ఇచ్చిన మాట తప్పడు. చేస్తానని చెప్పిన పని చేయకుండా మానడు. ఆయన ఒక మాట మనకి చెప్పారనుకోండి, ఆయన ఏమంటాడు, ఓకే నువ్వు చేయంటారు. మనం ఆ పనిలో ఈ పని నాకు దేవుడే కదా ఇచ్చాడు ఇష్టానుసారంగా మనం చేస్తున్నాం అనుకోండి, దేవుడు గద్దిస్తాడు. నువ్వు కాకపోతే ఇంకొకరు నాకున్నారని దేవుడు మనల్ని గద్దించి మనల్ని సరిచేస్తారు. అదే మనుషులు ఏం చేస్తారండి, నిన్ను ఇంకా అప్పగించాలని, నిన్ను ఇంకా నీ చెడు బయటికి రావాలని, ఇంకా నువ్వు ఎంతవరకు ఎదిగి పడిపోతావో చూద్దాం అన్నట్లు వారు నిన్ను వదిలేస్తారు. కానీ దేవుడు మాత్రం నిన్ను సరిచేస్తూ నిన్ను చెక్కుతూ వెళ్ళేవాడు. ఆయన నిన్ను బాగు చేసేవాడు, ఆయన నిన్ను నిలవబెట్టేవాడు, ఆయనను స్థిరపరిచేవాడు. నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయనలో నీకు నిరీక్షణ ఉంది. మనుషుల వైపు కాదు నువ్వు చూసేది, జనుల వైపు కాదు నువ్వు చూసేది. తీయటి మాటలు మాట్లాడే, తేనె వంటి మాటలు మాట్లాడే మనుషుల్ని చూసి నువ్వు విస్మయం పొందొద్దు. వారి మాటలకి నువ్వు జారిపోవద్దు. అబ్బో చాలా మంచిగా మాట్లాడుతున్నారు, నాకు వీరుంటే చాలా, నువ్వు వారి మాటలకి నువ్వు మైమర్చిపోవద్దు. కానీ నిజంగా లోపల బయట రెండు ఈక్వల్గా ఉండే దేవుడు మనకున్నాడు కనుక ఆయన నమ్ముదాం. ఆయన ఏ మాట చెప్తే ఆ మాటను బట్టి మనం నడుద్దాము. ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఏదైనా ఆయన వద్దు అన్నప్పుడు మనుషులు నీకు అది చాలా తీయగా కనిపిస్తుంటుంది, కానీ తర్వాత కానీ తెలియదు. ఆ కాన్సిక్వెన్సెస్ మనకు తర్వాత తెలుస్తుంది. దేవుడు మనం హెచ్చరించాలని చూసినా మనం వినము. దేవుడు చెప్తాడు, ఆనాడు నేను నీకు చెప్పాను కదా, నువ్వు వినలేదు, మరి నీకు నేను వదిలేశాను, నువ్వే తెలుసుకుంటామని దేవుడు తర్వాత మాట్లాడతాడు. కనుక మనుషుల మీద కాదు నిరీక్షణ, మనుషుల మీద కాదు నీ నమ్మకం దేవుని మీద పెట్టుకో, ఆశీర్వదింపబడతావు. ఆమేన్.